పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందాం వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిర్దాతలు శ్రీ కొమ్మారెడ్డి నారెడ్డి, శ్రీమతి విజయసుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి కిషోర్, దిలీప్, అర్పణ, అర్చన, అద్విత్, విహాన్, రోహిత్ సమర్పిస్తున్నారు. ఈనాటి దీపబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. క్రీస్తు శేషులు పర్వతారెడ్డి మునిశేఖర్ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి టి ప్రసన్నరెడ్డి, పి రాజా రోహిత్ రెడ్డి, పి పూజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తు శేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం వేరఘట్టం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గుర్రాల అయాన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ శివప్రసాద్, కీర్తి, అమన్, పకీర్, సుశీల, కిరణ్ కుమార్, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలుపు సమర్పిస్తున్నారు. బెల్లంకొండ రాయన్న, అంతోనమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలుపు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికి భయపడనక్కరలేదు. ప్రభువే నా జీవిత కోట, ఇక నేను ఎవరికి వెరవనక్కరలేదు. దుష్టులైన వారు నా మీదకి ఎత్తి వచ్చినచో వారే కుప్ప కూలిపోవుదురు. ఈ పరిశుద్ధ ఘడియలో ఈ దివ్య పూజా ఫలం ప్రతి కుటుంబము పొందుకోవాలని ఆశపడుతూ ఈ దివ్య బలి పూజ మనందరి ఉద్దేశాలను బలిపీఠంపై సమర్పణ చేసి అర్పించుకుందాం. ఈనాడు వాక్యములో ప్రత్యేకముగా దేవుడి స్వరమును మనము ఎలా వినాలి, దేవుడు మనతో ఏ విధముగా మాట్లాడతారు, దేవుడి స్వరం మనం వినాలంటే మనం ఏం చేయాలో అన్న అంశమును ధ్యానము చేస్తూ ఈ స్తుతి బలిని సమర్పణ చేద్దాం. ఈ అద్భుత పూజా బలిలో పాల్గొనే ముందు మన పాప జీవితం ఒప్పేసుకొని ప్రభు క్షమాపణ కోరుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలి వేడుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున అవసరములలో నీకు మొరపెట్టుకొనినప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయుము. సత్య మార్గమందు నడుచునట్లు అనుగ్రహింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచట నా ముందట నిలబడుము. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఎలియా ఒక కొండ గుహలో ప్రవేశించి అతడ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాని, ఎలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావని ప్రశ్నించెను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదకి ఎక్కిపోయి అచట నా ముందట నిలబడమని చెప్పెను. ఎలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తర్వాత భూకంపము కలిగెను. అయినను ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగి అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండబొరే అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఎలియా, నీవిక్కడేమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రవక్త, మహోన్నతుడైన ప్రభు, నా జీవితకాలమంతయు నిన్నొక్కనినే సేవించి తిని, కానీ ఇజ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమములు మీరిరి. నీ పీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికిన్నవాడను నేనొక్కడినే, కానీ వారు నా ప్రాణములను కూడా తీయగోరుచున్నారనెను. ప్రభు ఎలియాతో, నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యమును చేరుకొనుము. ఆ పట్టణములో ప్రవేశించి హసయేలును సిరియాకు రాజుగా అభిషేకింపుము. నింషి కుమారుడైన యోహోను ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకింపుము. అబల్కేహోలా నివాసియగు షాపాతు కుమారుడు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. ప్రభు, నేను నీకు మొరపెడుచున్నాను. నీవు నా వేడికోలును ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నాతో నా సన్నిధిలోకి రమ్మని పిలిచేతివి. ప్రభు, నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను అని నా హృదయము నీకు ప్రత్యుత్తరమిచ్చెను. అందరూ, ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. నీ ముఖమును నా నుండి దాచుకొనకుము. నీ దాసుడైన నాపై కోపింపకుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకము. నన్ను ఆదుకొని వాడవు నీవే. నా రక్షకుడైన ప్రభు, నీవు నన్ను చేయి విడవకుము, పరిత్యజింపకము. అందరూ, ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదనని నా నమ్మకము.
నీవు ప్రభువు కొరకు వేచియుండుము. ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ, ప్రభువు నేను నీ ముఖమును వెతకుచున్నాను. ప్రభు నేను నీ ముఖమును వెతుకుచున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము, పవిత్ర వచనములు 27 నుండి 32 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ క్షణమునని తన హృదయములో వ్యభిచరించినట్లే. కనుక నీ కుడికను నీకు పాపకారణమైనచో దాన్ని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటే నీ అవయవముల్లో ఒకదాన్ని కోల్పోవుట మేలు. నీ కుడిచే నీకు పాపకారణమైనచో దాన్ని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒకదాన్ని కోల్పోవుట మేలు. తన భార్యను విడవనించువాడు విడాకుల పత్రము ఇయ్యవలెను అని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు చెప్పునదేమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణి చేసిన వాడగును. అటు విడనాడబడిన స్త్రీని వివాహమాడిన వాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు నేను నీ ముఖమును వెదకుచున్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణములలో ప్రత్యేకముగా మనం ఏలియా ప్రవక్త గురించి ధ్యానము చేస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్త దేవుడితో అనుసంధానమై జీవించినవాడు. దేవుడితో ఎప్పుడూ కలిసి తనకు హృదయమును సమర్పణ చేసుకున్నవాడు. ఏలియా ప్రవక్తలలో గొప్ప ప్రవక్తగా పేరుగాంచాడు. మరణము లేకుండానే నిప్పు రథములో, అగ్ని రథములో ఆ దేవుడి సాన్నిధ్యానికి వెళ్ళిపోయిన మహానుభావుడు. ఏలియా ప్రవక్త తన జీవితములో తాను ఎప్పుడూ కూడా ఆ దేవుడితో సత్సాంగత్యము చేసి ఆ దేవుడి యొక్క స్వరాన్ని వినగలిగేవాడు, ఆ దేవుడి స్వరాన్ని ఆనందించేవాడు. ఈనాటి మొదటి పట్టణములో ప్రత్యేకముగా మనము గమనించి చూస్తే దేవుడు ఏలియాను ఇలా అడుగుతూ ఉన్నాడు. ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని అడిగి, నీవు కొండ మీదకు వెళ్ళు, నా ముందట నిలవబడు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఏలియా కొండ మీద ఉన్నప్పుడు బలమైన గాలి వచ్చి ఆ గాలిలో దేవుడి ప్రత్యక్షతను చూడలేకపోతాడు. తుఫాను వస్తూ ఉంది, తుఫానులో ప్రభు దర్శనము లేదు. తర్వాత అగ్ని కలుగుతూ ఉంది, ఆ అగ్నిలో కూడా దేవుడు దర్శనము లేదు, స్వరము లేదు. ఎప్పుడైతే ఏలియా తన యొక్క జీవిత హృదయాన్ని నిమ్మలపరుచుకున్నాడు,
తన హృదయములో ఎలాంటి చీకు చింత లేకుండా తన హృదయమును దేవుడిపై లగ్నం చేశాడు. ఆ నిమ్మలత్వములో, ఆ నెమ్మదిలో దేవుడి స్వరాన్ని వినగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ఆ దేవుడి స్వరము వినాలంటే మనం ఏం చెయ్యాలి అనే విషయాలని సూక్ష్మముగా ధ్యానము చేద్దాం. 5 విషయాలని ఇక్కడ మనము పరిశోధన చేద్దాం. దేవుడి స్వరం వినాలంటే మొదటిగా మనము దేవుడు బయటకు పలికే స్వరము కొరకు ఆశపడకూడదు. దేవుడు బయట పలికే అటువంటి స్వరమును మనము ఆలోచన కలిగి బ్రతకకూడదు. ఎందువల్లంటే దేవుడు ఎప్పుడూ కూడా తన పరిశుద్ధ ఆత్మతోనే మనతో ముచ్చటించడం జరుగుతూ ఉంది. 1 కొరింథీ 2:16 మనము చూస్తే దేవుని యొక్క ఆలోచన బుద్ధి ఎవరికెరుక, ఆ దేవుడి ఆలోచనలు ఎవరికి తెలుస్తూ ఉంటాయి? మనమైతే యేసుక్రీస్తు మనస్తత్వము ధరించి ఉన్నాం అని వాక్యం పలుకుతూ ఉంది. యేసుక్రీస్తు యొక్క మనస్తత్వం మనము కలిగి ఉన్నప్పుడు మనము దేవుని స్వరాన్ని సులభరీతిగా వినగలుగుతూ ఉంటాం. ఈ రోజున మనము ఆ దేవుడి స్వరం ఎలా వినాలో నేర్చుకొని ప్రతిరోజు కూడా ఈ విషయములను పరిగణలోకి తీసుకొని వినడము ప్రారంభించుదాం. ఫిలిప్పీ 2:6 నుండి ఇలా వాక్యం అంటూ ఉంది, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయం. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకు, శిలువపై మరణము వరకు విధేయుడాయను. అన్ని నామముల కన్నా పై నామమును ఆ ప్రభు పొందుకొని ఉన్నాడని ఫిలిప్పీలు రాసిన లేఖలో పౌలు గారు యేసుక్రీస్తు మనస్తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటామో దైవ స్వరం వింటాం. ఎలాంటి మనస్తత్వము? మనము కూడా తగ్గింపు స్వభావం, మనము కూడా రిక్తుని చేసుకునే స్వభావం, మనము కూడా విధేయత కలిగిన జీవితం, వినయం కలిగిన జీవితం ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు మనము దైవస్వరం వినడం సులభతరంగా మారుతూ ఉంది. మొదటిగా దేవుడి స్వరం, పరిశుద్ధాత్మ స్వరం వినాలంటే మనము క్రీస్తు మనస్తత్వము కలిగి ఉండాలి. రెండవదిగా మనము ఎప్పుడు కూడా తరచుగా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో ముచ్చటిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానస్నానం పొందిన నీకు నాకు మన హృదయంలో పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నాం. పరిశుద్ధాత్మ హృదయంలో జీవిస్తూ ఉన్నారు. అంటే మనతోనే పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉన్నాడు. అందుకని మనము పరిశుద్ధాత్మతో మాట్లాడుతూనే ఉండాలి. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఇటు వెళుతూ ఉన్నా, నాతో వస్తున్నావు కదా, ఈ పని చెయ్యాలా వద్దా, ఈ మాట పలకాలా వద్దా, ప్రతి విషయము పరిశుద్ధాత్మతో మనం మాట్లాడుతూ ఉంటే ఆ ప్రభు యొక్క స్వరాన్ని మనం వింటాం. సడన్గా నీ చెవులలో ఏదో ఒక స్వరం అలా వినిపిస్తూ ఉంది. అది పరిశుద్ధాత్మ స్వరంగా మారుతూ ఉంది. అది గ్రహించుకోవాలి. ఎప్పుడైతే మనము దినమంతా కూడా నువ్వు ఎటు వెళుతూ ఉన్నా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, ఎలాంటి జీవితము జీవిస్తూ ఉన్నా ఆ స్థితిలోనే నీవు ఒక స్వరాన్ని సడన్గా వింటావు. అలా వినడము అది పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉన్నాడని నీవు గ్రహింపగలిగితే, ఆ దాని ప్రకారముగా జీవించగలిగితే విజయం పొందుకుంటూ ఉంటావు. పరిశుద్ధాత్మ వినడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా నీవు ప్రార్థన వాతావరణంలో జీవించాలి. ఎల్లప్పుడూ కూడా ఈ విధముగా మనము పాటించవచ్చు. నీకెవరు కనిపిస్తూ ఉన్నా ప్రతిరోజు 25 సార్లు ఎవరు కనిపించిన వారి కొరకు ప్రార్థన చేయి. అంటే ఎవరు కనిపిస్తున్న ప్రభువా ఈ బిడ్డను దీవించు, ప్రభా బిడ్డను ఆశీర్వదించు, ఇలా చిన్న చిన్న ప్రార్థనతో నీవు ప్రార్థన వాతావరణం నీవు కలిగించుకుంటావు. అలాగే ప్రతి క్షణము కూడా యేసయ్యా వందనం, ప్రభువా స్తోత్రం అంటూ చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఎడతెగక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నుండి పరిశుద్ధాత్మ స్వరం మనం వినగలుగుతూ ఉంటాం.
పరిశుద్ధాత్మ ఎప్పుడు దినమంతా మాట్లాడుతూ ఉంటాడు. మనమే వినగలిగే విశ్వాసపు చెవులు మనకు లేవు. అతని స్వరం వినగలిగితే నిజముగానే హృదయంలో నుండి పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా దినమంతా కూడా వేచి చూస్తూ ఆ ప్రభు యొక్క స్వరం కొరకు మనము కాచుకొని ఉండాలి. నేను ఒకసారి ఒక గ్రామములో ప్రార్థన కూటమి ఏర్పాటు చేశాం. 3 రోజుల ప్రార్థన కూటమి. 2వ రోజున మధ్యాహ్నం భోంచేశాక కాసేపు విరామము తీసుకుందామని నేను గదిలో ఉండిపోయాను. జనులు భోజనాలు చేసి గుడిలో వచ్చి కూర్చున్నారు. 2-2:30 అలా కూర్చొని ఉన్నప్పుడు వారంతా స్తుతి పాడుతూ 3 గంటలకు కరుణ జపమాల జపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో నేను కూడా ఆ వెనకాల సాక్రిస్ట్లోకి వెళ్ళాను. వెళ్ళి జపమాల పట్టుకొని కరుణ జపం జపిస్తా, నేను కూడా అక్కడే లోపలే సాక్రిస్ట్లో తిరుగుతూ జపిస్తూ ఉన్నా. అలా జపిస్తూ సడన్గా ప్రభుని అడుగుతూ ఉన్నా, యేసయ్య, నేను ఎంతో కాలంగా నీకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను కదా, నేను నా ప్రార్థన వింటున్నామన్న గురుతుగా ఒక గురుతు నాకు చూపించు అని చెప్పి నేనే అడిగాను. ప్రభువా, మీ దివ్య హృదయ పటము నాకు చూపించు అన్నాను. అనేసి ఆ సాక్రిస్టీలో అంతా చూశాను, ఒక్క పటము లేదు. అయ్యో, ఇదేంటి ప్రభు, అనవసరంగా అడిగానేమో అని నేను మనసులో బాగా వేదన పడుతూ ఉన్నా. అలా పడుతూ ఉన్నప్పుడు ప్రభు నేను తప్పుగా అడిగానా అని అడుగుతూ ఉన్నా. ప్రభుని అడుగుతూ కరుణ జపం చెప్తూ అలా తిరుగుతూ ఉన్నప్పుడు నా అంతరాత్మలో స్వరం వినిపిస్తూ ఉంది. క్రింద చూడు అని స్వరం వినిపించింది. ఎక్కడ క్రింద చూడాలి ప్రభు అని అంతర క్రింద చూశాను. నాకు ఏమీ కనిపించాల. ఏంది ప్రభు, ఏమీ కనిపించడం లేదు అన్నాను. 2వసారి మళ్ళీ క్రింద చూడు అని మన స్వరం వినిపించింది హృదయంలో. అయ్యో, ఎక్కడ ప్రభువా, ఎగలా ప్రభువా అని మళ్ళీ అది చూస్తామని ఎక్కడ ఏమి కనిపించడంలా. క్రిందకి చూడు మళ్ళీ 3వసారి అన్నప్పుడు నా దృష్టి అక్కడ ఉన్న ఒక టేబుల్ క్రింద, అది కవర్ చేసి ఉంది, ఆ టేబుల్ క్రిందికి వెళ్ళింది. ఆ కవర్ తీసి అక్కడ చూస్తే యాంప్లిఫైయర్ మీద యేసు దివ్య హృదయ CD క్యాసెట్ అనేది ఉండి ఆ కవర్పై యేసు దివ్య హృదయం పటం అక్కడ కనిపించింది. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు కూడా హృదయములో నుండి ప్రేరేపణ కలిగిస్తూ మనతో మాట్లాడుతూ ఉంటాడు. 3వదిగా ప్రభు మనతో మాట్లాడునట్లుగా మనము వేచి ఉండాలి. ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడని ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆశ ఉంటుందో వినగలుగుతూ ఉంటాం. ఆశ లేకుండా ఏదో ఒక మన పరధ్యానములో ఉండి ఈ లోకస్థ జీవితంలో మనం అణగారిపోయినప్పుడు పరిశుద్ధాత్మ స్వరం మనం వినలేం. 4వదిగా మనము పరిశుద్ధాత్మ స్వరం వినాలంటే దైవరాజ్యపు మాటలు మనము కలిగి ఉండాలి. దైవరాజ్యపు మాటల తలంపులు మనము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. దైవరాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు కానీ, రోమా 14:17 తినుట త్రాగుట కాదు కానీ పరిశుద్ధాత్మ వసగే నీతి, శాంతి, సంతోషములే అని వాక్యం అంటూ ఉంది. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆ నీతి, శాంతి, సంతోషముల కుటుంబ జీవితం, దైవరాజ్య జీవితం మనం ఉంటామో అప్పుడు మనము పరిశుద్ధాత్మ స్వరం వింటాం. మనం ఎక్కడ ఉన్నా అక్కడ దైవరాజ్య నిలయం ఉండాలి. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్న, కుటుంబంలో ఉన్న, ఇంట్లో ఉన్న, గుడిలో ఉన్న, నీ చుట్టూరా కూడా ఈ దైవరాజ్యం ఉండాలి. దైవరాజ్యం అంటే నీతి, శాంతి, సంతోషముల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మ స్వరాన్ని అవలీలగా మనం వింటూ ఉంటాం. ఇంకా పరిశుద్ధాత్మతో మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ ఫలము కలిగి మనము జీవించాలి. పరిశుద్ధాత్మ ఫలం మనలో ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహం. ఈ ఫలం మనలో ఉంటే పరిశుద్ధాత్మ సులభంగా మాట్లాడడం వింటాం మనం. ఎప్పుడైతే ఈ ప్రేమ, శాంతి, సహనం ఇవి ఉండవో, ఈర్ష్య, ద్వేషం ఉంటే పరిశుద్ధాత్మ మాట్లాడలేడు. ఆయన మాట్లాడుతున్న మనం వినలేమన్నమాట. అందుకే పరిశుద్ధాత్మ, ఈ దైవరాజ్యం, ఇవన్నీ కూడా దైవరాజ్యం యొక్క విలువలు, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని సులభతరంగా మనం వింటూ ఉంటాం. అలా జీవించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో ఒక భాగమై మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. సులభతరంగా వింటాం. చివరిగా మనము రిస్క్ తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఒక ప్రేరణ కలిగిస్తే దాన్ని చెయ్యాలి.
ఉదాహరణకి నీ వంట పని చేస్తూ ఉన్నావు, సడన్గా పరిశుద్ధాత్మని హృదయంలో ప్రేరేపణిస్తాడు. ఏమని? వెళ్ళి బైబిల్ చదువు అంటాడు, లేక వెళ్ళి పలానా వ్యక్తి కొరకు ప్రార్థన చేయి అంటాడు. ఏం చేయాలి? వెళ్ళాలి. అయ్యో కూర మాడిపోతుంది, అన్నం మాడిపోద్ది, ఏం భయపడాల్సిన పనిలా, అక్కడ దేవదూత పనిచేస్తారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ స్వరం మనం విని అది చేయడం ప్రారంభిస్తామో అక్కడ మేలులు మనం పొందుకుంటూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మన యొక్క జీవితములో పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినగలిగితే ఏలియా మాదిరి మొదట మనం దైవరాజ్య స్థితిలో ఉండాలి, ప్రార్థనా స్థితిలో ఉండాలి. ఏలి ఏం చేశాడు? నిమ్మలమైన మనస్సు కలిగి ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. అంటే అతనిలో దైవరాజ్యం ఉంది, అతనిలో నిజమైనటువంటి ప్రార్థన వాతావరణం ఉంది. అందుకే దేవుని స్వరం అతడు వినగలుగుతూ ఉన్నాడు. ఈ దివ్య బలి పూజ ద్వారా మనమందరము కూడా పరిశుద్ధాత్మ స్వరం వినడానికి ఆశపడదాం, ఆలోచన కలిగి జీవిస్తాం, దైవరాజ్య వాతావరణంలో బ్రతుకుదాం, ప్రార్థన వాతావరణంలో జీవిస్తూ ఆ దేవునికి మహిమ తీసుకువద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అనురాగమైన నీ ప్రార్థన చింత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అనురాగమైన నీ ప్రార్థన చెంత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిదయ్యా ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి లభితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమను కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేమర్పించి అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వం అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయిత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పుణ్యులతోనూ కలిసి నిరంతరం మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం వెలచి మీకు పరిచర్య చేయుటకు మమ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచడం బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతు నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజ పెట్టిస్తున్న కుటుంబములను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అందరి కుటుంబములలో మరణించిన వారిని, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను, ఉత్తరింస్తల ఆత్మలను జ్ఞాపకముంచుకొనుము. వాడిని మీడియ ప్రకాశం మీకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మత జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు మనకు చక్కని ప్రార్థన నేర్పి దేవుని తండ్రి అని పిలవమంటూ ఉన్నారు. మనమందరం కూడా విశ్వాసముతోటి మన యొక్క ఉద్దేశములు, మన కుటుంబములను, మన యొక్క తలంపులను ఆ తండ్రికి సమర్పణ చేస్తూ ప్రభు నేర్పిన ప్రార్థన జోడించి అర్పించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, వ్యాధులకు, బాధలకు గురికాకునుడు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడవాయికున్నట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు. ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కన్నట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కర్పణీలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విన్నవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతుల్లో దొరకకుండాట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి.
అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రభువు నాకు శైలము కోట, నా దేవుడు నన్ను ఆపద నుండి రక్షించువాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపము నుండి మా విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి సంరక్షించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురమే నీ ప్రేమా, ఎడబాయని నీ కరుణా, ఎడబాయని నీ కరుణా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువు